అన్ని రకాల ప్లాస్టిక్ వ్యర్థాలను డిస్పోజ్ చేసేందుకు విధాన నిర్ణయం తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఏపీ సీఎం చంద్రబాబు. సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. ఏపీలో కాలుష్యాన్ని సున్నా స్థాయికి తగ్గించాలని ఆదేశించారు. నిబంధనలను అతిక్రమించే సంస్థలు, వ్యక్తులకు ముందుగా హెచ్చరికలు జారీ చేయాలని సూచించారు. ఆ తర్వాత చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. బయో వ్యర్థాల నిర్వహణలో ఏమాత్రం అలసత్వం వహించొద్దని తేల్చి చెప్పారు. ఇక గాలి నాణ్యత పర్యవేక్షణకు ఆధునిక సాంకేతికత వాడాలన్నారు సీఎం చంద్రబాబు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను దృష్టిలో ఉంచుకొని పరిశ్రమలకు రెడ్ జోన్ పరిధిలో 12 రోజుల్లో, ఆరెంజ్ జోన్ పరిధిలో 10 రోజుల్లో, గ్రీన్ జోన్ లో 3 రోజుల్లోగా అనుమతులివ్వాలని సూచించారు. సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లన్నింటినీ త్వరలో అందుబాటులోకి తీసుకురావాలన్నారు. పంట పొలాల్లో ప్లాస్టిక్ షీట్స్ కాకుండా బయో షీట్స్ వాడేలా రైతుల అవగాహన కల్పించేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. కాలుష్య నియంత్రణ మండలికి సిబ్బంది కావాలని ఆ సంస్థ చైర్మన్ కృష్ణయ్య కోరగా ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు.